హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో నేను మీ సివిల్ కానిస్టేబుల్ మల్లం గణేష్. సో తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఖచ్చితంగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళలో ముందస్తుగా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఉద్దేశంలో మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మీ డిస్ట్రిక్ట్ అయితే మెన్షన్ చేయండి. సో ఒకసారి చూద్దాము. అయితే మెడికల్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది, అసలు పోలీస్ ఉద్యోగాల ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి ఎలాంటి మెడికల్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్. నోటిఫికేషన్ దాదాపుగా ఇంకొక 4-5 నెలల్లో రాబోతా ఉంది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి అంత ఫైనల్ స్టేజ్ కి పోయిన తర్వాత మెడికల్లో డిస్క్వాలిఫై అయితే మరి అప్పుడు వేరే విధంగా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. సో కాబట్టి దానికి సంబంధించి చాలా క్లుప్తంగా మెడికల్ క్లియర్ కట్ గా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. చాలా మంది చూస్తా ఉన్నారు బట్ లైక్ చేస్తారు. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతా ఉంటది. చాలా మందిలో అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతా ఉంటది. ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వద్దు, లేదు నాకు ఈ ప్రాబ్లం లేదు, నేను ప్రిపేర్ అవ్వచ్చు అనే మీకు ఐడియాలజీ ఉంటది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్ గా మనకి ఎక్కువ చూసేవి ఏంటి అని అంటే, నేను 2023 సంబంధించి మెడికల్ వెళ్ళినప్పుడు, లాస్ట్ టైం 1 ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు అట్లా అక్కడ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్ గా చెప్తా. ప్రతి ఒక్కరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. సో ముందుగా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాక్నీస్ అండి. నాక్నీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మెడికల్లో ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి అంటే పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు, కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంటాయి. ఇది నాక్నీకి సంబంధించి నేను ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా మీకు డిస్ప్లే చేస్తా స్క్రీన్ మీద. ఎందుకంటే కొంతమంది తెలియదు నాక్నీస్ అంటే ఏంటి, ఎట్లా ఉంటాయి ఏంటి అని కూడా. వీటన్నిటికి సంబంధించి క్లియర్ కట్ గా నేను స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తా, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి పీజియన్ టెస్ట్ అండి. చాలా మందికి చెస్ట్ అనేది ఇట్లా దగ్గరికి ఇట్లా పైకి ముందుకు వచ్చి ఇట్లా ఉంటా ఉంటది. సో దీన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. పీజియన్ టెస్ట్ చేసినప్పుడు ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మళ్ళీ రీమెడికల్ రాసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ఫుట్. చాలా మంది అడుగుతా ఉన్నారు, చాలా మంది నేను కింద వీడియోస్ కూడా పెడతా ఉంటే కామెంట్ చేస్తున్నారు, ఫ్లాట్ ఫుట్ ఉంటే ఎట్లా బ్రదర్ ఏంటి అంటే, ఖచ్చితంగా ఫ్లాట్ ఫుట్ అయితే చూస్తారండి. దానికి సంబంధించి మళ్ళీ రీమెడికల్ రాయాలా, మరి ఏ విధంగా ఏంటి అనేది కూడా అక్కడ డాక్టర్ గారు అయితే సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు, పెద్దగా ప్రాబ్లం కూడా ఏం కాకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఇది ఫ్లాట్ ఫుట్ సంబంధించి. నెక్స్ట్ వెరికసిల్ వెయిన్స్ సంబంధించి చాలా మందికి వెరికసిల్ వెయిన్స్ అంటే ఏంటి అంటే, మనకి ఇక్కడ నరాలు ఇట్లా పైకి వచ్చి ఉంటా ఉంటాయండి. కొంతమందికి మీరు గమనించే ఉంటారు, చాలా వరకు కూడా ఉంటా ఉంటాయి. ఇవి ఇట్లా పైకి వచ్చి నరాలు ఇట్లా బాగా ఉబ్బి గాని చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి. ఈ కాళ్ళకు గాని ఇక్కడ గాని చేతులకు గాని ఇక్కడ బాగా ఉంటా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి డాక్టర్ గారు ఏ విధంగా సజెస్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని అయితే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో రీమెడికల్ రాసినా కూడా మాక్సిమం ఏం ప్రాబ్లం అయితే కాకపోవచ్చు. నెక్స్ట్ యూరిన్ టెస్ట్ అనేది చేస్తారండి. ఖచ్చితంగా ఇక్కడ యూరిన్ టెస్ట్ అయితే 100% చేస్తారు. ఎందుకంటే మేము కూడా లాస్ట్ టైం మెడికల్కి వెళ్ళినప్పుడు మా డిస్టిక్ లో జరగడం జరిగింది. అక్కడ యూరిన్ టెస్ట్ లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా షుగర్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ తో పాటుగా ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది. అవన్నీ వచ్చేంత వరకు కూడా మనకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్తా దానికి సంబంధించి కూడా. ఈ విధంగా యూరిన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి హైడ్రోసిల్ టెస్ట్ అండి. హైడ్రోసిల్ టెస్ట్ కూడా చాలా క్లియర్ కట్ గా చూస్తారండి. ఎస్పెషల్లీ పోలీసు యూనిఫామ్ ఉద్యోగాలలో హైడ్రోసిల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆర్మీ లేకపోతే ఎస్ఎస్సి జీడీ లాంటి, నేను ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా మెడికల్కి వెళ్ళడం జరిగింది. మన స్టేట్ పోలీస్ కంటే అక్కడ ఇంకెక్కువ ఉన్నది అన్నట్టు. అంటే మెడికల్ చూడడం కానీ ఇట్లా ఇంకా బాగా స్ట్రిక్ట్ గా చూస్తా ఉన్నారు. సో మన దగ్గర కూడా అఫ్కోర్స్ చూస్తారు, బట్ దానికంటే కొంచెం తక్కువ టెస్ట్లు అయితే ఇక్కడ ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా హైడ్రోసిల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఇది కూడా మనకు క్లియర్ కట్ గా వాళ్ళు మొత్తం ఇండైరెక్ట్ చెప్పాలంటే మొత్తం ఇప్పేసి క్లియర్ కట్ గా చూస్తారండి. ఎస్, ఇది ఎందుకంటే యూనిఫామ్ ఫోర్స్ కాబట్టి ఇందులో ఎలాంటివి ఏమి ఉండకుండా ఖచ్చితంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇది హైడ్రోసిల్ టెస్ట్ సంబంధించి. నెక్స్ట్ ఇయరింగ్ టెస్ట్ అండి. ఇయరింగ్ టెస్ట్ అంటే మనం ఏదో పర్టికులర్ గా చూస్తారు, అట్లా కూడా మనకి ఇట్లా చెవులలో పెట్టి ఆ మిషన్స్ పెట్టి చూస్తూ ఉంటారు. బట్ అట్లా చూడకుండా కూడా చాలా వరకు ఏంది అని అంటే మనల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు మనతో మాట్లాడుకుంటేనే వీళ్ళకి సరిగా వినపడుతుందా, వినపడట్లేదా, వీళ్ళు సరిగా రియాక్ట్ అవుతున్నారా, పిలవగానే రియాక్ట్ అవుతున్నారా, లేకపోతే మనం ఇటు వెళ్తే ఇటు చూస్తున్నారా, ఇట్లా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అనేది అక్కడ డాక్టర్ గారు అయితే చాలా ఈజీగా కనిపెట్టేస్తారండి. మనల్ని ఇట్లా చూస్తూనే వాళ్ళు మన ఐ గాని మన ఇయర్ గాని ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా చూస్తారండి. నెక్స్ట్ ఇయర్ టెస్ట్ కు సంబంధించి కూడా వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఒక మెషిన్ పెట్టి ఆ మెషిన్ తో క్లియర్ కట్ గా మీకు అనిపిస్తుందా అని అట్లా చాలా సార్లు అడిగి కూడా క్లియర్ కట్ టెస్ట్ అయితే చేస్తారండి. నెక్స్ట్ టీత్ అండి. టీత్ సంబంధించి కూడా
ఏమన్నా పుచ్చిపోయిన పండ్లు గాని, లేకపోతే మొత్తానికి మొత్తం పండ్లు ఊసిపోయినా గాని, ఇట్లాంటివంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎందుకంటే నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి, ట్రైనింగ్‌లో ఇలాంటివి ఏమన్నా ఇబ్బందులుంటాయా? ఇవన్నీ గూడా ముందుగానే ఈ ఈ అన్ని టెస్టుల్లో వాళ్ళు రాసుకొని పెట్టుకుంటా ఉంటారు. సో, టీత్‌కి సంబంధించి పెద్దగా పుచ్చిపోయిన ఇట్లాంటివేమన్నా పండ్లు ఇట్లా ఊసిపోయినా గాని పెద్దగా ప్రాబ్లమ్ ఏం గాదు. టీత్‌తోని పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఆపరేషన్స్ అయ్యి ఉంటా ఉంటాయి. ఆపరేషన్స్ గాని, ఈసీజీ గాని నేనొకటి చెప్తా అని చెప్పాను గదా! సో, ఈసీజీ అండి. ముఖ్యంగా ఇక్కడ ఈసీజీ దగ్గర చూడండి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే గుండెకి సంబంధించిన టెస్ట్ అయితే చేస్తారండి. మనకిక్కడ పెట్టి మొత్తం ఈసీజీ చేయడం జరుగుతుంది. అయితే మేము మెడికల్‌కెళ్ళినప్పుడు మా తోటి ఒక బ్రదర్‌కి ఫస్ట్ రోజు మేము మెడికల్‌కెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాం అందరం అయిపోయింది. ఇంగ అప్పుడు ఎట్లా ఉంటది ఫస్ట్ టైమ్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మెడికల్ అంటే చాలా చాలా టెన్షన్‌లో ఉంటా ఉంటారు చాలా మంది. సో, అందులో ఒక బ్రదర్ ఏందంటే బాగా టెన్షన్ పడతా ఉన్నాడు. మేము చెప్తూనే ఉన్నాము. డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. "ఏం టెన్షన్ పడకండి. ఏం కాదు. జస్ట్ ఈసీజీ తీస్తారు. ఓకే అనిపిస్తే పక్కకు పెట్టేస్తారని" అని అన్నారు. అయినా కూడా అతను వినకుండా బాగా టెన్షన్ పడిపోయిండు. ఇంగ అసలు ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్ పడుతుండు. మొత్తం చెమటలు కారుతున్నాయి. ఆయన పెట్టి బీపీ మన ఈసీజీ తీస్తే అసలు ఇక అప్ అండ్ డౌన్ వేరే లెవెల్‌లో వస్తుంది. ఎమ్మటే డాక్టర్ గారు చెప్పారు, "బాబు నువ్వు ఈరోజు వద్దు. నువ్వు రేపు రా మళ్ళీ నెక్స్ట్ డే రా. నెక్స్ట్ డే వస్తే చేస్తానంటే" అప్పుడు చాలా సేపటికి కూర్చోబెట్టి నిమ్మలంగా చెప్పి అయితే చాలా మంది టెన్షన్‌తోనే ఎక్కువ గుండె ఇట్లా కొట్టుకొని మొత్తం ఆగమాగం అయిపోతా ఉంటారు. సో, కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి మెడికల్‌లో కూడా చాలా చాలా సింపుల్‌గా జరుగుతా ఉంటది. ఇది ఎస్పెషల్లీ ఈసీజీ సంబంధించి. ఇక ఆపరేషన్స్ అండి. ఆపరేషన్స్ అంటే లైక్ అపెండిక్స్ గాని, లేకపోతే ఏదైనా లెగ్ ఇంజ్యూరీ గాని, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ హ్యాండ్‌కి సంబంధించి గాని, ఇట్లా ఏం జరిగినా గూడా మీకు ఎప్పుడో జరిగే దాదాపుగా 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోతే మీకెలాంటి ప్రాబ్లమ్ గూడా లేదండి. లాస్ట్ 2, 3 మంత్స్ మాక్స్ 6 మంత్స్ లోపు అయ్యుంటే నెక్స్ట్ అనేది ట్రైనింగ్ పంపిస్తారు గాబట్టి, ఆ ట్రైనింగ్‌లో మీరు చేయగలుగుతారా? చేయలేరా? ఇవన్నీ డీటెయిల్స్ కోసం అయితే క్లియర్ కట్‌గా రాసుకుంటారే తప్పితే మీకు ఎక్కడ గూడా ఏదన్నా ఆపరేషన్స్ అయినా గాని, లేకపోతే ఇట్లా మేజర్ ఏమైనా ఇంజ్యూరీస్ ఉంటే దాంట్లో రాసుకుంటారు వాళ్ళు క్లియర్ కట్‌గా. సో, మీకు మళ్ళా తెలవాలి గదా! ఫస్ట్ టైమ్ మిమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ అక్కడ ట్రైనింగ్‌లో ఇట్లా చేపిచ్చి, అట్లా చేపిచ్చి ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూ అయితే ఎవరు బాధ్యులు? సో, కాబట్టి ముందస్తుగానే క్లియర్ కట్‌గా తెలుసుకుంటా ఉంటారు. సో, ఆపరేషన్స్ అయినా గూడా మీకు పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఎక్కడ గూడా కాదు. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలా చాలా ఫ్రీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఆపరేషన్ అండ్ ఈసీజీ సంబంధించి. ఇక ఫైనల్‌గా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అనంటే ఐసైట్ అండి. ఐసైట్‌లో చాలా చాలా కీలకమైనది ఒకటుంది. దాని గురించి కూడా చెప్తా చూడండి. అయితే ముఖ్యంగా ఈ ఐసైట్‌లో ఏదైతే ఉందో దీంట్లో సైట్ చెక్ చేస్తారండి. సైట్ అనేది 6/6 ఉండాలి. యాక్చువల్‌గా మనకు నోటిఫికేషన్‌లో కూడా మెన్షన్ చేస్తాడు. 6/6 ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా 6/6 అంటే టాప్ మోస్ట్ మెడికల్ అండి. అయితే ఇక్కడ 6/8 ఉంటది. 6/12 కూడా ఉంటదండి కొంతమందికి. సో, నో ప్రాబ్లమ్. కొంచెం కొంచెం ఇట్లా సైట్ ఉన్నా పెద్దగా వాళ్ళు కన్సిడర్ చేసుండొచ్చు. బట్ మాక్సిమం అయితే ప్రతి ఒక్కరికి కూడా 6/6 ఉండే విధంగానైతే ఉండాలి తప్పకుండా ఐసైట్‌లో. అయితే ఇందులో మోస్ట్ డేంజరస్ ఏంటిదంటే మనకు కలర్ బ్లైండ్‌నెస్ అండి. ఈ కలర్ బ్లైండ్‌నెస్ అయితే ఎవరికైతే ఉంటుందో, ఈ కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తా ఉంటది. సో, మీరు ఇవన్నిట్లలో ఏడ గూడా వాళ్ళు హోల్డ్ చేసినా, మళ్ళీ రీమెడికల్ రాసినా ఏదన్నా ఒక విధంగా వాళ్ళు సజెషన్ చెప్పి అయినా గూడా మిమ్మల్ని బయట పడొచ్చు గానీ, ఈ కలర్ బ్లైండ్‌నెస్ ఉంటే మాత్రం తప్పకుండా బయట పడలేరండి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కలర్ బ్లైండ్‌నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు నైట్ చేయాలి, పొద్దున్న చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీస్ అనేది ఉంటాయి కాబట్టి, ఈ కలర్ బ్లైండ్‌నెస్ ఉంటే మాత్రం తప్పకుండా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తా ఉంటాయండి. ఇది ఓవరాల్‌గా పోలీస్ జాబ్ సంబంధించి ఐదర్ ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించి గాని, ఏవైనా గాని మీకు ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా ముందస్తుగానే జాగ్రత్త పడండి. ముందస్తు ఇంకా ఒకవేళ చిన్నగా తక్కువ స్టేజ్‌లో ఉన్నా గూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఇప్పటి నుంచే మీరు ఉండండి గాని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు చిన్నది ఏదైనా ఆపరేషన్ అయిందనుకోండి. ఆపరేషన్ అయ్యి మన హ్యాండ్‌కి సంబంధించి ఆపరేషన్ అయింది. మీరిప్పుడు రన్నింగ్‌లో లేకపోతే లాంగ్ జంప్‌లో లేకపోతే షాట్ పుట్‌లో ఇట్లా విసిరేసేటప్పుడో గాని, ఎప్పుడో గాని మళ్ళా ఇంకా అది ఎక్కువయిందనుకో, ఆ లాస్ట్ మొమెంట్‌లో మెడికల్‌కొచ్చేటప్పుడు మీకిది మేజర్ ఇంజ్యూరీ అయితే మళ్ళా హోల్‌లో పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. అయితే నేనేమని చెప్తున్నా అంటే ఓవరాల్‌గా ఇవేవి ఉన్నా గూడా మైనర్‌గా ఉంటే నో ప్రాబ్లమ్ అండి. మేజర్‌గా ఉంటే మాత్రమే ఇక్కడ ప్రాబ్లమ్ అనేది రైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటది. ఇది ఓవరాల్‌గా పోలీస్ మెడికల్ సంబంధించి ఎస్పెషల్లీ యూనిఫార్మ్ జాబ్స్‌లలో ఈ విధంగా మెడికల్ అయితే ఉంటుంది. నేను 2023 సంబంధించి మెడికల్‌కి వెళ్ళినప్పుడు ఏ విధంగా జరిగింది ఎట్లా అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అయితే అందిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది తెలిసి తెలియక వచ్చేసి ప్రిపేర్ అయ్యి మొత్తం అంత కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేది ఎవరు చెప్పరు కాబట్టి మన ఛానల్ త్రూ పోలీస్ జాబ్స్ సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే బిఫోర్ నోటిఫికేషన్ టు ఆఫ్టర్ రిజల్ట్స్ మీరు జాయిన్ అయ్యి మీరు ట్రైనింగ్‌కెళ్ళి మళ్ళీ జాయిన్ అయ్యేంత వరకు కూడా మన దాంట్లో ఛానెల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి నాకు సపోర్ట్ చేసేది ఒకటే అండి. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీ మూమెంట్ అనిపిస్తా ఉంటది. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో రెగ్యులర్‌గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే చదవబోతున్నారో దాంట్లో అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయాలనే ఉద్దేశం మాత్రమే కానీ మరి ఏ ఉద్దేశంతో కూడా కాదు. సో కాబట్టి
ఇది ఓవరాల్ గా ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అతి త్వరలో కంప్లీట్ గా సిలబస్ అండ్ పీడిఎఫ్స్ అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఇది ఈ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.